నానా నానా హాయ్. హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం కదా, మరి చాలా డేస్ అయింది కదా, హోమ్ టూర్ చేద్దామని. చేయొద్దా? చేద్దాం పక్క. చేద్దామా? ఓకే దా చేద్దాం దా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రుతిజ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మా ఆయన సడన్ గా కెమెరా ఆన్ చేసి కిందకి వెళ్ళి వచ్చాడు. సడన్ గా కెమెరా ఆన్ చేసి హోమ్ టూర్ చేద్దామా అని అంటున్నాడు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం అన్నమాట. చాలా డేస్ చాలా మంది చాలా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, సో ఇంకా కంపల్సరీగా చేయాలనిపించేది స్టార్ట్ చేసేద్దాం. నేనేం ఇంత రెడీ అయినా ముందే ప్లాన్ చేసుకున్నా అనుకోకండి. ఇవాళ ఫ్రైడే, నేను ఇప్పుడే పూజ అంతా ఫినిష్ చేసుకొని నేను ఇంకా వర్క్ వెళ్దామా అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నా. సడన్ గా మా ఆయన ఇలా చేశాడు అనమాట, హోమ్ టూర్ చేద్దామని చెప్పి నన్ను ఆపేశాడు. సరే ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ముందు మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు మొక్కలు ఇష్టం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాడు కదా. ఫస్ట్ మా తులసి మొక్కని చూపిస్తాను అనమాట. మా తులసమ్మ ఈ మొక్కల క్రెడిట్ అయితే మొత్తం మా ఆయనది. మంచిగా అరేంజ్ చేశారు చూడండి. ఇవి మా మనీ ప్లాంట్స్, బోలెడు మనీ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఇంకా ఉన్నాయి. సో ఈ మనీ ప్లాంట్ చూడండి, ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇంకొక మొక్క పైకి వెళ్తుంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది 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 షో ప్లాంట్. ఏంటది? వాట్ ఈస్ దట్? ఇది చదువుకో. ఇది మనీ ప్లాంట్, అందులో వేసాను నేను. ఓకే, సో ఇది మేము కాదండి, అంటే ఐ మీన్ మా ఆయన కాదు తాగింది. నేనుగా తాగింది బాటిల్ బాగుందని తీసుకొచ్చి అందులో మనీ ప్లాంట్ వేసాను. బాటిల్ ఎక్కడిది? బాటిల్ ఉన్న ఫ్లాట్ లో ఉండింది కదా, మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పార్టీస్ చేసుకుంటాం కదా, సో ఆ బాటిల్ అనమాట ఇది. బాటిల్ బాగుంది అనేసి బ్లాక్ కలర్ బ్లాక్ బాగుంది అనేసి నేను తీసుకొచ్చి అందులో మనీ ప్లాంట్ జస్ట్ చిన్న మొక్క వేసాను. సో వచ్చింది అనమాట. ఏంది బట్టలు అంటే అందరిలో లాగానే మా ఇంట్లో కూడా మేము బట్టలు వాషింగ్ చేసుకొని ఆరేసుకుంటాం. సో హియర్ కమ్స్ టు అవర్ చిన్ని గార్డెన్. ఇది ఇకో మనీ ప్లాంట్ చూసారా, పెరుగు డబ్బాలన్నీ స్టోర్ చేసి ఇలాగా మనీ వాడేసాం. మనీ ప్లాంట్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మొన్న చూసారనుకుంటా మా అత్తయ్య వాళ్ళ వీడియోలో, యూట్యూబ్ ఛానల్లో. సో నేను ఇవి పెట్టాను, సో చూసారా ఎంత మంచిగా వచ్చాయో ఫ్లవర్స్ అన్ని. అండ్ గులాబీ మొక్కలు, ఇది తమలపాకు చెట్టు మొన్ననే వేసాను, అది కూడా. ఇది గులాబీ, మల్లె, ఇంకో గులాబీ, చక్రం పూలు అంటారు కదా, చక్రం పూలు. ఇవి షో ప్లాంట్స్, మీకు తెలిసిందే. ఇది బ్రహ్మకమలం, అది ఇది పచ్చిమిర్చి చెట్టు. పచ్చిమిరపకాయ పెట్టాను కొన్ని యాడ్ చేసి, సో మంచిగా వచ్చింది. మేబీ చూద్దాం వస్తాయేమో. అండ్ ఇదేంటంటే గులాబీ పువ్వు, సో దాన్ని రివర్స్ పెట్టాము, వస్తుందట. మేబీ ట్రై చేయాలి. సో దాయిగా లోపలికి వెళ్ళిపోదాం. చిన్న ఇల్లు, రెంటెడ్ ఇల్లే, కానీ చిన్నది క్యూట్ది. మా ఇద్దరికి చాలా సెట్ అయిపోయింది అనమాట, చాలా బాగా. సో అదేంటి ఇదేంటి అని చెప్పేసి అనకండి, అందరి ఇల్లు ఎలా ఉంటాయో మా ఇల్లు కూడా అలానే ఉంది. నేనేమి ఫుల్ అంటే లైక్ బాగా నీట్గా అన్నీ అరేంజ్ చేసి ఏం పెట్టలేదు, ఎలా ఉందో అలానే వదిలేసినాను. కాకపోతే రోజు సర్దుకుంటాం, బేసిక్స్ అయితే చేస్తా. సో ఇది ఎంట్రన్స్. వెల్కమ్. గడప ముగ్గేసావా? వెల్కమ్ హోమ్. ఇది అన్నమాట మా ఇల్లు. సో ఫస్ట్ అన్ని మంచిగా చూపిస్తాను. ఇది నేను ఇంకా పెళ్లి కాకముందప్పుడు మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అమెజాన్లోనో దేనిలోనో ఆర్డర్ పెట్టా. ఇది క్లాక్ నార్మల్గా ఉంటుంది, హోమ్ టూర్లో ఏం చూపిస్తాం. ఇది ఇంకో డోర్, ఈస్ట్, ఇది అది నార్త్. ఇది మా దక్షిణామూర్తి. ఇది మా క్రీపీ, అంటే నేను ఎంగేజ్మెంట్ వీడియో అది పెట్టాను కదా, ఆ అమ్మాయి మాకు ఇంటికి రాగానే మాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇది వచ్చేసి కబోర్డ్. కబోర్డ్లు బాగా నింపేసినాం అనుకుంటున్నారా, ఇక అన్నీ నింపుతాం కదా. ఇద్దరికి ఫుల్ సెగ్రిగేట్ చేసుకోవడం అంటే ఇష్టం అనమాట, అన్ని బొమ్మలు అవన్నీ ఉండాలి. పిల్లిగాడు మీ పిల్లిగాడు. సో మా షోకేస్
ఎలాగో నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఇది ఒరిజినల్, ఏదో డూప్లికేట్ కాదు, ప్లాస్టిక్ కాదు. అక్కడ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఏంటంటే వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి పెట్టేశాను. ఇది ఎవరిచ్చారు ఫ్రేమ్ చెప్పు. ఇది పూజ వంశీ, నా ఫ్రెండ్స్, మా ఓల్డ్ కొలీగ్స్ ఫ్రెండ్స్. వంశీ పూజ పేరు సౌజీ, హ్యాపీ. సంతోష్ పేరు నిక్ నేమ్ హ్యాపీ. సో ఇది స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఇది నిజంగా నాకు చాలా స్పెషల్ ఈ స్కెచ్. అంటే నా బర్త్డేకి సాయి నేను ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నా బర్త్డేకి స్కెచ్ చేసి ఇచ్చాడు అన్నమాట ఆ పిక్చర్. ఇవన్నీ షోవి. ఇదేమో ట్యాంక్ బండ్ దగ్గర తీసుకున్నాం అవన్నీ. ఇది యాక్చువల్గా వేరే బాటిల్స్ అయితే మేము అలా ఫిల్ చేసి పెట్టేసినాము. వినాయకులు మీరు చూసే ఉంటారు ఫస్ట్. అప్పుడు ఒక వీడియోలో, ఒక బొమ్మలు కొనే వీడియోలో మేము పెట్టామన్నమాట. గిఫ్ట్స్ కాదు అవి, షీల్డ్స్, మొమెంటోస్. దొబ్బే లేదు, గెలుచుకున్నాను. ఆయనకి కార్లు అంటే ఇష్టము. ఇది ఏంటనుకున్నారు, బాటిల్ కట్ చేసి ఫ్రూట్స్కి వచ్చే కవర్ దీనికి తగిలిచ్చి మా ఆయన అరేంజ్ చేశాడు అనమాట. ఇదంతా లీవ్సే ఉండే. యా, అవన్నీ మా బొమ్మలు. ఇంకో మెయిన్ అన్ని చూపించే ముందు అటు చూపించాం కదా, ఇప్పుడు ఇది ఎంట్రన్స్ రాగానే లోపలికి లెఫ్ట్ సైడ్ ఏమో షోకేస్ వస్తుంది. సో రైట్ సైడ్ ఇక్కడ యాక్చువల్గా టీవీ యూనిట్. అది మేము ఇంకా టీవీ పెట్టలేదు. టీవీ తెచ్చినప్పుడు కూడా అన్బాక్సింగ్ అవన్నీ చూపిస్తాం. ఇది యాక్చువల్ టీవీ యూనిట్ వాళ్ళు ఇచ్చింది మాకు. సో అక్కడ టీవీ అంతా కార్నర్కి మాకు అంత మంచిగా అనిపించలేదు. సో కింద అన్ని కావాల్సిన థింగ్స్ పెట్టుకొని ఇక్కడ నాకు ఇంకొక చిన్న ప్లాన్ ఉంది. అదంతా అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. పెడుతున్నాము. ప్లాస్టిక్. ఇది నేను చేయించుకున్నాము మా పెళ్లి ఫోటో. మా పెళ్లి ఫోటో అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులు ఉన్నారు. అక్కడ అలా ప్లేస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ కార్నర్ ఆఫ్ ది హౌస్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది అదే ఆ రోజు మేము బొమ్మలు కొనే దాంట్లో తీసుకున్నాం కదా, గుర్రము. ఇంకా ఇక్కడ యశోద కృష్ణుడు ఉన్నాడు. ఈ ప్లాంట్ చెప్పు. ఈ ప్లాంట్ ఇలా కొడుకు ఇచ్చాడు. నీతు ఫస్ట్ ఈ హోమ్ కి వచ్చినప్పుడు నీతు తీసుకొని వచ్చాడు. అండ్ ఇది నేనే తనకి గిఫ్ట్ ఇచ్చాను, లక్కీ ప్లాంట్. ఇది నాకు మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు నాకు ఎంత అంటే ఎంత ఇష్టమో ఈ ఫ్రేమ్. అసలు నిజంగా ఫ్రేమ్ చూడండి ఎంత బాగుంటుందో. యాక్చువల్గా పైన నుంచి ఇది ప్లేటింగ్ కైండ్ లో వస్తుంది. అంటే టచ్ చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ గణపతిని పెట్టుకున్నాము. ఇది వుడెన్ గణపతి అన్నమాట. చాలా బాగుంటది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చూడంగానే శ్రీనివాస కళ్యాణ్ ఫోటో చూడంగానే నచ్చి తీసుకున్నాను. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. ఇవి మేము చార్మినార్ లో కొన్నాం. మీరు ఒక వీడియోలో చార్మినార్ వీడియోలో చూసుంటే మీకు తెలుస్తుంది. అవి కూడా. ఇది యశోద కృష్ణుడు. అండ్ ఇది మేము రైట్. ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది కూడా మేము చార్మినార్ లోనే కొన్నాం. ఇది వెలుగుతుంది, అది ఆగిపోయింది, అది వస్తలేదు, బ్యాటరీ అయిపోయింది. చేంజ్ చేయాలి. బుజ్జి బెడ్రూమ్. అక్కడ ఏంటి అంటే బెడ్షీట్స్. రిలేటివ్స్ వాళ్ళు, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే బెడ్ షీట్స్ ఉంటాయి. సో అవి వేసుకొని ఉండడానికి. ఇది కబోర్డ్. ఇది నా కబోర్డ్. నాది క్లీన్ గా సూపర్ గా మంచిగా నీట్ గా ఉంటుంది. హలో
ఉంటది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడే గంటలు మేకప్ వేసుకోకుండా రెడీ అవుతుంది. మేకప్ వేసుకోదు కానీ రెడీ అవుతుంది గంటలు. ఎందుకని నాకు మా ఆయనకి ముక్కలంటే ఎంత పిచ్చి అంటే బెడ్రూమ్ లో కూడా ప్లాంట్ పెట్టాడు. యాక్చువల్లీ ఇది ఆక్సిజన్ ప్లాంట్ అంట. సో బెడ్రూమ్ లో ఐ మీన్ ఎక్కడైనా సరే మన ఇంట్లో ఉంటే మంచిది, ఇన్ ద సెన్స్ ఆక్సిజన్ బాగా వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న క్యూట్ ఆక్సిజన్ ప్లాంట్ బెడ్రూమ్ లో కూడా సెట్ చేసేసాడు. అండ్ ఇక్కడ మా రాధాకృష్ణులు అంటే అందరూ అంటారు కదా బెడ్రూమ్ లో రాధాకృష్ణుల ఫోటో ఉంటే చాలా మంచిది అని చెప్పేసి, సో మేము ఒక ఫ్రేమ్ తెచ్చి ఇక్కడ పెట్టేశాము. ఇది మా చిన్న క్యూట్ బెడ్రూమ్, బుజ్జి బెడ్రూమ్. మా ఇద్దరికి అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న షెల్ఫ్ ఇచ్చాడు. ఇవి ఎక్స్ట్రా అంటే కొత్త బట్టలన్నీ బాక్సెస్ లో పెట్టేసి పైన పెట్టేసాం. ఈ షెల్ఫ్స్ లో ఇంకేం పెట్టలేదు, పెడతాం. స్టిచింగ్ చేయనివి లేకపోతే పెళ్లి బట్టలు కూడా ఉన్నాయి అందులోనే. పెళ్లి బట్టలు అలా అన్ని అక్కడ పెట్టాం. యాక్చువల్ గా మాకు ఇది వార్డ్రోబ్ చిన్నగా ఇచ్చారన్నమాట. పైదాకా లేదు, చిన్నదాకా హైట్ ఉంటే బట్టలు అన్ని సరిపోయేవి. బట్ ఇది హాఫ్ నుంచి ఉంది, కొంచెం నా బట్టలే సరిపోవట్లేదు. మా ఆయన అయితే సెట్ అయిపోయినాయి. నా బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బట్ అందులో సగానికి సగం వెళ్ళిపోయేవే. అందుకని చెప్పి కొంచెం కుట్టనివి కానీ కొత్త చీరలు, కొత్త డ్రెస్సెస్ అవన్నీ మేము ఆ చిన్న బాక్సెస్ లో సార్ట్ చేసి పెట్టేశాము. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ చూపించాను. దీని వెనక చూపించాను, వద్దులే. డోర్ వెనక అంటే చిన్న స్టఫింగ్ పెట్టేసాం. ఇంకా చూపి జస్ట్ అది తన టోపీ చూడండి ఎలా ఉందో. చిన్నప్పుడు టోపీ అనుకుంటా. చిన్నప్పుడు ఏం కాదు, అది చిన్నప్పుడు కాదు, పెద్ద. మాకు యాక్చువల్ గా పెద్ద ర్యాక్స్ గానీ అంటే లైక్ వార్డ్రోబ్స్ పెద్దవి కానీ షెల్ఫ్స్ కానీ సన్ సైడ్స్ కానీ ఏం లేవు ఇక్కడ. సో మేమేం చేసాం, బీరువా పెట్టుకునే స్పేస్ కూడా లేదు, పెద్ద బీరువా. అందుకని చెప్పి నేను ఒక చిన్నది, నేను మమ్మీ దగ్గర ఉన్నప్పుడే నా బట్టల కోసం అని చెప్పి నేను ఒకటి కొనుక్కున్నాను. సో నేను ఎత్తుకొచ్చేసాను. ఇందులో క్లోత్స్, గాజులు, అవి యాక్సెసరీస్ పెట్టుకున్నాను అనమాట. బట్టలు, పట్టు చీరలు, పట్టు బట్టలు ఉందా పెట్టేసాను. ఇప్పుడు నా సామ్రాజ్యం నాది. అలా అంటది అంతే, నాదే. సరే ఇదే. వెల్కమ్ టు మై కిచెన్. సో కిచెన్ లో కూడా చెట్లు ఉంటాయి. ఇది ప్లాంట్ అడిగారు చాలా మంది, మాకు మెసేజ్ చేస్తున్నారు ఏం ప్లాంట్ అని. అప్పుడు యాక్చువల్ గా మాకు తెలియదు. ఇది యాక్చువల్ గా ZZ ప్లాంట్ అంట. అగైన్ ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్. ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్. స్టవ్. నిజం చెప్పాలి అంటే ఇంత క్లీన్ ఉంది అనుకోకండి, నిజంగానే క్లీన్ గా ఉంటది. ఎందుకంటే ఆమె ఒక కొన్ని నీళ్లు పడ్డా కూడా క్లీన్ చేసి పెట్టేస్తుంది. నాకు ఎందుకో తెలియదు కానీ అంత పడితే నాకు మళ్ళీ కిచెన్ లో కూడా రాబోద్ది కాదు. మా మమ్మీని అడగండి కావాలంటే. నేను ప్రతిసారి వంట అయినా టిఫిన్ చేసినాక తుడుస్తా, వంట అయిపోయినాక తుడుస్తా, నైట్ పడుకున్నప్పుడు క్లీన్ చేస్తా, మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తా అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి గాజు, పైన బాటిల్స్, ఎక్స్ట్రా బాటిల్స్ అవి పెట్టేశాను. ఇవి కప్స్ అండ్ గ్లాసెస్, జ్యూస్ బాటిల్స్. ఇది గాజు ఐటమ్. ఇక్కడ ఇది బెల్లం పౌడర్, ఇది టీ పౌడర్, అది షుగర్, ఇది మంచి హార్లిక్స్, ఇలా గ్రాసరీస్. అక్కడ హ్యాండ్ కి సంబంధించిన కారం, ఉప్పు, కారం అలా ఉంటాయి. ఇది హ్యాండీగా మనకి అన్ని వంటలకి కావాలి కాబట్టి ఇది నేను మసాలాస్ అన్ని ఇలా సార్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మమ్మీ వీళ్ళందరూ పచ్చళ్ళు బాగా పెట్టిస్తున్నారు అన్నమాట. పచ్చడులు, కారపొడులు అన్ని అవన్నీ తీసుకొచ్చినాయని అక్కడ పెట్టేస్తారు. ఇది పోపు గిన్నెలది. ఇక్కడ అన్ని పచ్చళ్ళు అవి పెట్టేసినాను. అండ్ ఇవాళ పులిహోర చేసినాను అనమాట, అట్లా ఉంది. కింద బియ్యం పెట్టేసినాం. ఇది చిన్నది గిన్నెలు తోముకున్నాక ప్లేట్స్ అవి పెట్టడానికి చెప్పాను కదా, ఎక్కువ స్టోరేజ్ కి ర్యాక్స్ లేవన్నమాట. అందుకే ఇందులో అంటే డైలీ యూస్ కి ఇందులో పెట్టేసి. కింద కూడా మాకు స్టోరేజ్ కి ఇచ్చినారు. ఇందులో ఇందులో సిలిండర్ అట్లా కొన్ని ఎక్కడికక్కడ థింగ్స్ పెట్టేసి ఉన్నాయి అన్నమాట. యాజ్ యూజువల్ ఇది వాటర్ ప్యూరిఫైయర్ ఏముంటది. ఇది వాష్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఇది వాష్ ఏరియా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ దేవుడు. ఇది దేవుడు కూడా మాకు రాలేదు యాక్చువల్ గా, ఇన్విట్ ఏం లేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత మేము ఈ ర్యాక్ తెచ్చుకున్నాము. ఇది తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేసేసాం అన్నమాట. ఇది మా దేవుడు. ఇవాళ పూజ అయింది, అందుకే కొబ్బరికాయలు అన్ని ఇలా ఉన్నాయి అన్నమాట. ఎలా ఉంది మా దేవుడు ర్యాక్ చెప్పండి. ఇది దేవుడిది. ఇక్కడ ఇందులో గ్రోసరీస్ ఉన్నాయి, ఇందులో బాక్సెస్ ఉన్నాయి. సో ఇందులో గ్రోసరీస్, ఇందులో డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇది గ్రోసరీస్ మొత్తం. కింద గిన్నెలు పెట్టేసిన అనమాట. అంత డీప్ గా చూడకండి.
సో అందరి ఇళ్ళలో ఎలా ఉంటాయో మా ఇంట్లో కూడా అలానే ఉన్నాయి. ఇవి నీట్గా ఎన్నిసార్లు సర్దినా డైలీ తీస్తాం కాబట్టి అట్లనే అవుతాయి. ఇవన్నీ సరుకులు అన్నమాట. ఇవి 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 యాక్చువల్గా యూజ్ చేసేవి, ఇవి కొత్తవి. ఈ అంటే అవసరంకి స్పెయిర్ అని చెప్పి ఆయిల్ ప్యాకెట్ అలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇదంతా ప్లాస్టిక్ బాక్సెస్ చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ ఇలా సార్ట్ చేసుకున్నా. ఇదేంటి అంటే శానిటరీ అన్నమాట మొత్తము. తెలుసు కదా శానిటరీ అంటే లైక్ సబ్బులు, సర్ఫ్ అవన్నీ కింద పెట్టేసుకున్నాను అనమాట. అండ్ మా మిక్సీ కింద ఉంది, అది ఆనియన్ బుట్ట అంతే ఇక్కడ. అండ్ ఆ పైన సామాన్లకు వస్తే కొన్ని ఒక అందులో 50% మేము మునగాల నుంచి తెచ్చుకున్నాము. అంటే అత్తయ్య వాళ్ళు ఎప్పుడో కొని పెట్టేసి వాడని ఉంటాయి కదా, సో మాకు ఇచ్చేసారు, మీరు మళ్ళీ కొనడం ఎందుకు అని చెప్పేసి కొన్ని అక్కడ తెచ్చుకున్నాము. కొన్ని మా పెళ్ళికి ఇది డిన్నర్ సెట్ గిఫ్ట్ వచ్చింది. కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, కొన్ని ఊర్లో నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో మా ఫ్రిడ్జ్ టూర్ తర్వాత ఎప్పుడైనా చేస్తాను. అందరి ఇంట్లో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది మా దాంట్లో కూడా. కంప్లీట్ ఫ్రిడ్జ్ టూర్ అంటే ఏముంటుంది, చెత్త తప్ప ఫ్రిడ్జ్ టూర్ అంటూ ఏమి ఉండదు. మ్యాంగో, ఫ్రూట్స్, బ్రెడ్, జామ్, వెజిటేబుల్స్. ఇది ఫ్రిడ్జ్ లో పెద్దగా ఏముంటాయి, అందరి ఇళ్ళలో అవే ఉంటాయి. సో ఈ ఫ్రిడ్జ్ మాకు కిడ్ అన్న గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. కిడ్ అన్న ఎవరు అంటే రాజేష్ అన్నయ్య, మా ఆయనకి ఫ్రెండ్. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత మా పెళ్ళికి గిఫ్ట్ ఫ్రిడ్జ్ ఇస్తా అని చెప్పేసినారు. సో ఇంటికి రాగానే గిఫ్ట్ వచ్చేసింది ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది కదా, వాషింగ్ మిషన్ మాకు క్రీపీ ఇచ్చింది. అదే నేను వినాయకుల్లో ఇచ్చింది అని చెప్పాను కదా, మన ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళికి కూడా వెళ్ళొచ్చాము. మౌనిక తన పేరు. సో అది వాషింగ్ మిషన్ ఇచ్చింది మాకు గిఫ్ట్. మొత్తం గిఫ్ట్లే ఉన్నాయి. ఇది కన్నమామ, నాకు మామ అవుతాడు, మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు అనమాట. కన్నమామ ఓచర్, అమెజాన్ ఓచర్ పంపించేసి నేను బుక్ చేసేసాను అనమాట వాటర్ ప్యూరిఫైయర్. ఇది నా కిచెన్. ఓకే, సో చూసారు కదా మా చిన్ని సామ్రాజ్యం ఇది. ఇది తన కిచెన్, తను ఉంటుంది, నేను అప్పుడప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తుంటా. సో మా దేవుడు ఫ్రిడ్జ్, ఇది కిచెన్. ఇక సో హాల్లోకి వచ్చేయండి. సో హాల్ అటు నుంచి చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉంటది అనమాట హాల్. ప్రశాంతంగా ఫ్రీగా ఉంటది హాల్ మొత్తం. మాకు దిగాడు. సో ఇలా ఉంటది హాల్. ఇది మా చిన్ని సామ్రాజ్యం. ఇంతే. ఇలా ఉంది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా అక్కడ సర్దద్దు ఇక్కడ సర్దద్దు అలాంటివి ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పండి, ఇవ్వండి. నాకు ఇలా ఇష్టం, చూడండి ఎంత బాగుందో పెట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి చూపించాలి, చాలా ఇంపార్టెంట్ ఏంటి అని చెప్తాను. ఇది బుజ్జి టాటాయిస్ అన్నమాట, ఇక్కడ లాఫింగ్ బుద్ధ. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ ఫ్లేవర్, ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ ఫ్లేవర్ కాదు, ఒరిజినల్ ఫ్లేవర్. నేను మీకు చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఫ్లేవర్. మా పెళ్ళి అయ్యాక మా ఆయన నాకు ఫ్లేవర్ ఫస్ట్ టైం ఇచ్చిన ఫ్లేవర్ అన్నమాట. ఆ ఫ్లేవర్ని నేను దాచుకున్నాను అలానే. చాలా డేస్ వాటర్లో పెట్టేసి ఉంది, అది అలానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 5-6 days ఉంది. తర్వాత అది ఎండిపోయిన తర్వాత మేము దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఇలా తీసుకొచ్చి పెట్టేసామన్నమాట. ఇది మా ఆయన బర్త్డేకి కేక్ పైన ఇది సిపి అంటారు వాళ్ళ ఫ్రెండ్స్, అంటే చిన్ని పిల్లి అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ అందరూ అంటే కొంతమంది సిపి అంటారు. సో వాళ్ళ పేరెంట్స్ తో సహా, వాళ్ళ అమ్మమ్మలతో సహా నన్ను సిపి అంటారు. సో ఇది మా చిన్ని కబోర్డ్ షోకేస్. ఓకే, హోమ్ టూర్ అని చాలా మంది అడుగుతున్నారు. ఫైనల్లీ హోమ్ టూర్ అయితే చేసేసాము. ఇది మా పిచ్చి సామ్రాజ్యం, మా ఇద్దరికి చాలా అసలు సరిపోతుంది. సో మాకు ఎన్నో ప్లేసెస్ లో వెతికి ఆల్మోస్ట్ 2 days కంటిన్యూస్ గా వెతికితే ఇక్కడ దొరికింది, మంచిగా దొరికింది మాకు. ఇల్లు కూడా మరి మంచిగా ఫ్రీగా ఇద్దరికి మంచిగా సరిపోతుంది. అండ్ ఓనర్స్ కూడా చాలా అంటే చాలా మంచి వాళ్ళు, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. సో అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. మా చిన్ని ఇల్లు. అండ్ ఇంట్లో మొక్కలు ఉంటాయి, బయట మొక్కలు ఉంటాయి. చూసారా, అక్కడ కూడా ఒక మొక్క ఉంది, అది చూపించలేదు అనుకున్నారా? అదిగోండి, అక్కడ కూడా ఆక్సిజన్ మొక్క ఒకటి ఉంది. సో అలా చిన్న మొక్కలతో నీట్గా డెకరేట్ చేసుకున్నాం. సో
మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఎలా సర్దుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో హోమ్ టూర్ కోసం మొత్తం సర్ది పెట్టారు అనే ఉండదు. మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి ఇలానే ఉంటుంది, ఇంతే క్లీన్ గా ఉంటది, ఇలానే ఉంటది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంటాయి ఏదైనా తీసుకొచ్చి సామాన్లు పెంచి తప్ప ఇప్పుడు ఇలాగే ఉంటది అన్నమాట. ఇలానే ఉంటది. నేను ఈ వీడియో కోసం అయితే నేను క్లీనింగ్ అయితే చెయ్యలేదు. నేను రెడీ అయింది కూడా వీడియో కోసం కాదు, నాకు టైం అవుతుంది. ఇవాళ ఫ్రైడే పూజ చేసేసుకున్నాను. సో ఇంకా నేను వర్క్ వెళ్ళిపోదాం ఇప్పుడు అని నేను రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. ఓకే, సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇందులో 50% నేను సర్దుకుంటే 50% మా ఆయన సర్దినాడు. నేనే మొత్తం సర్దినా అని చెప్పాను. ఎందుకంటే మా ఆయనకి కూడా నీట్ గా ఉంటేనే ఇష్టం. అఫ్ కోర్స్ ఇల్లు నీట్ గా లేకపోతే అసలు ఇంటికి వచ్చిన హోమ్లీ ఫీలింగ్ ఉండదు. కాబట్టి మా ఇద్దరికి మొక్కలు ఇష్టం, క్లీన్ గా ఉంచుకోవడం ఇద్దరికి ఇష్టమే, ఇద్దరు సర్దుకోవడం ఇష్టం. మా మమ్మీ ఇప్పుడు ఫోన్ చేసినా సర్దుతున్నా అంటాను. సో ఇలాగే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట, ఎక్కడికక్కడ ఎక్కడ అక్కడ ఉండాలి అనేది. ఓకే, సో మా హోమ్ టూర్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.